మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ నా భర్త చనిపోగానే అసలు ఆ పిల్లలు కూడా నా కొడుకు పుట్టలేదు. అసలు ఈ పిల్లలు కూడా ఎవరో నాకు తెలియదు. ఏ ఆస్తి కూడా హక్కు లేదు, మీకు ఎటువంటి హక్కు లేదు, అసలు మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అనారోగ్యంతో భర్త మృతి చెందడంతో అత్తగారింటి వారు తన పిల్లలని తనను కట్టుబట్టలతో గెంటివేశారంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారిని అయితే కలిసి ఫిర్యాదు చేశారు. కొడు లక్ష్మి అనే వివాహిత. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు గెంటి వేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు వాళ్ళ కుటుంబంలో ఉన్న వివాదాలు ఏంటి, వారి మాటలు నడుచుకుని చెప్పమ్మా. ఏంటి ఇద్దరు పిల్లలతోని కలెక్టరేట్ కి వచ్చావు, అసలు ఏం జరిగింది, ఎక్కడ మీది? మాది జగన్నాథపురం సార్. మాది నా పేరు కొల్లు లక్ష్మి మాట్లాడుతున్నా. వెంకటరమణ నా భర్త పేరు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. నా భర్త కొంచెం అనారోగ్యంతో చనిపోయిండు. నాకు నా పిల్లలకి నా భర్త మీద ఎటువంటి వచ్చిన డబ్బులు కూడా కానీ ఏదైనా సరే నాకు నా పిల్లగాళ్ళకి ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇప్పుడు మేము బతకాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మమ్మల్ని ఇంట్లో నుంచి అత్త, మామ, ఆడబిడ్డ భర్త. అత్త పేరు ద్రాక్షవతి, కొల్లు విశ్వేశ్వరరావు మామ పేరు, ఆడబిడ్డ వెంపటి వాణి రామారావు భర్త పేరు. నాకు వీళ్ళ వల్లనే మొత్తం నా భర్త కూడా చనిపోవడానికి కారణం వీళ్ళు నలుగురే సార్. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు న్యాయం కాకుండా నాకు నా పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నేను కనీసం తినడానికి కూడా మాకు ఇబ్బందికరంగానే ఉంది. నా పిల్లలకు కూడా జ్వరం వచ్చింది సార్. చూడండి, నాకే ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ వాళ్ళు కూడా బీద వాళ్ళే. మాకు ఏ సాయం చేసేటోళ్ళు ఎవరు ఎక్కడ ఏది లేదు సార్. దయచేసి నా పిల్లలకి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మీ భర్త ఎలా చనిపోయాడమ్మా? ఎంతకాలం అయింది మీ పెళ్ళయి? ప్రస్తుతం మీ పిల్లలిద్దరిని ఎలా సాగుతున్నాం, మరి పోషిస్తున్నాం? ఇంటి దగ్గర చిన్నది బజ్జీల షాప్ పెట్టుకొని పిల్లలను చూసుకుంటున్నా సార్. నేను 12 సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి. నా భర్తకి లివరు, కిడ్నీ అన్ని ఖరాబ్ అయ్యి చనిపోయింది సార్. ఏ రోజు కూడా ప్రతి ఒక్కటి ఏ మాట కూడా లేదు. రైతు బీమా డబ్బులు వచ్చినా కూడా వాళ్ళే తీసుకురు సార్. ఎల్ఐసి డబ్బులు కూడా వాళ్ళే తీసుకురు. ప్రతి ఒక్క నామిని కూడా వాళ్ళ అమ్మ పేరు రాసిండు. నా పిల్లలు, నా భార్య ఉందని కూడా గుర్తు లేకుండా కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆడబిడ్డ భర్త మాటలు విని నాకు నా పిల్లగాళ్ళకి ఇవాళ అన్యాయం చేసిపోయింది నా భర్త. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి నా పిల్లగాళ్ళకు న్యాయం చేయమని సుమన్ టీవీని కోరుకుంటున్నా సార్. నేను ఎటువంటి న్యాయం కావాలమ్మా? అసలు మిమ్మల్ని ఎందుకు అంటే మీ భర్త చనిపోయిన తర్వాత వీళ్ళే వారసులు ఉన్నారు కదా, వీళ్ళని మంచిగా చూసుకోవాల్సి వాళ్ళు యాక్చువల్గా ఎందుకు అసలు మీ ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయి? అసలు దేనికి కారణం ఏంటి? గొడవలు ఏం లేవు సార్. నేను మంచిగా ఉన్న వాళ్ళతోటి. నేను మా అత్త, మా మావయ్యని కూడా మంచిగా చూసుకున్నా. వాళ్ళు ఇవాళ మంచితనంగా నా భర్త ఉన్న రోజులు నటించారు. ఇవాళ నా భర్త చనిపోగానే అసలు ఆ పిల్లలు కూడా నా కొడుకు పుట్టలేదు, అసలు ఈ పిల్లలు కూడా ఎవరో మాకు తెలియదు. ఏ ఆస్తి కూడా హక్కు లేదు, మీకు ఎటువంటి హక్కు లేదు, అసలు మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను, చేయను అని ప్రతి ఒక్క మాట మాట్లాడుతూ సార్. నాకు ఇలా నా భర్త చనిపోయినందుకే 5 లక్షలు వచ్చినందుకే నాకు ఈ పిల్లల స్టడీ కోసం ఇవ్వలేదు. రేపు భూముల మీద నేను కేసులు వేసిన సార్. ప్రతి ఒక్కరు కేసు వేసిన. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా నేను అప్లై చేసిన, మా మామయ్య కూడా అప్లై చేసిండు. కనీసానికి కూడా ఇప్పుడు ఇలా 5 లక్షలు బీమా పథకం పిల్లలకి ఇవ్వనోళ్ళు రేపు కేసులు కొట్టేసినాక నా పిల్లల పరిస్థితి ఏంది, భూమి ఎట్లా రాస్తారని చెప్పి నమ్మకంతో నేను ఇవ్వాలి సార్. వాళ్ళ కేసులన్నీ కొట్టేయాలి సార్. నేను అందుకోసమే సార్ నా భర్త మీద వచ్చిన పైసలు ఏవైనా సరే నా పిల్లల మీద డిపాజిట్ చేయాలి. నా భర్త మీద ఉన్న భూమి ప్రతి ఒక్కటి పిల్లలకి రిజిస్ట్రేషన్ తో సహా చేయాలని కోరుకుంటున్నాను సార్. అట్లనే మా ఆయనకు 10.5 ఉంది. 10.5 భూమిలో 5 ఎకరాల బిడ్డకి ఆడపిల్ల కట్నం ఇచ్చిరు. ఈ కట్నం గురించి కూడా మాట్లాడితే నా మీద ఉన్న భూమిని నా పిల్లగాళ్ళకి నా మనవానికి అవుతుంది అని చెప్పని ఆ రోజు అట్లా మాట్లాడి నా భర్త చెప్పిండు. నాకు ప్రతి ఒక్క ముచ్చట చెప్పిండు. ఇవాళ తాత మీద ఉన్న ఆస్తి కూడా నా పిల్లగానికి చెందాలని కోరుకుంటున్నా సార్. నేను మొత్తం ఆస్తి గురించి వచ్చిందా లేకపోతే ఆస్తుల గురించి సార్. ప్రతి ఒక్కటి ఏదైనా సరే నాకు మా భర్త కొన్ని చెప్పుకుంటాడు, కొన్ని చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న భయానికి ఎక్కువైతే వాళ్ళ బావ మాటలు, వాళ్ళ అక్క మాటలని ఇవాళ ఇంతవరకు నా జీవితం నాశనం చేసింది సార్ నా భర్త. నా భర్త నన్ను మంచిగా చూసుకుంటూ వాళ్ళ మాటలినే ఇవాళ నా భర్త ఇంత ఇట్లా తాగుడికి ఇట్లా అన్ని ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకొని నేను అప్పటికి కూడా చెప్తున్నా నా భర్తకు కూడా కనీసం ఏంది వద్దు, నాకు చిన్నపిల్లలు ఆగం అవుతారన్నా కూడా నా మాట లెక్క చేయకుండా నాకు అక్క, బావ, అత్త, మా అమ్మ, అయ్య కావాలని చెప్పని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాటని ఇలా నా భర్త నాకు అన్యాయం చేసిపోయాడు. ఆ అన్యాయం నేను అన్యాయం అయినా పర్వాలేదు సార్, కానీ నా పిల్లలు అన్యాయం కావద్దని నేను కోరుకుంటున్నా సార్. ఎట్టి పరిస్థితుల్లో నా భర్త మీద ఉన్నది ఏదైనా సరే పైసా వాళ్ళిద్దరికి చెందాలని నేను కోరుకుంటున్నా సార్. నా మీద కలెక్టర్ గారిని కలిశారు కదా, కలెక్టర్ గారికి ఏం కంప్లైంట్ ఇచ్చారు? కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ సార్కి ఏమి ఇచ్చినా నేను ఇట్లా నాకు ఇంట్లో నుంచి ఎలగొట్టి నా పిల్లగాళ్ళకు న్యాయం చేయాలి, నా భర్త మీద ఉన్నటువంటి ఏదైనా పైసలు వచ్చినాయని డిపాజిట్ చేయాలి నా పిల్లలకని కోరుకున్నా సార్. అయితే నేను కోరుకున్నా సరే అమ్మా అని చెప్పి ఎంఆర్ఓ సార్ని కలిసి ఇవి అప్లై చేసుకోండి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, జాయింట్ అది అని చెప్పింది సార్. నాకు ఏదైనా ఇప్పుడు కోరుకునేది నా గురించి అయితే వదిలేసుకున్నది సార్. ఎందుకంటే నా జీవితం అయిపోయింది. కనీసం నా పిల్లలను మంచిగా ఉండాలి, వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళ పిల్లలకే చెందాలని కోరుకుంటున్నా సార్ నేను.
మొత్తంగా తన జీవితం మీద ఎలాగో అయిపోయింది, తన పిల్లల భవిష్యత్తు కోసమైనా తనకు న్యాయం చేయాలని కూడా లక్ష్మి అయితే కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేయింది. అయితే కలెక్టర్ గారు కూడా దానికి స్పందించి లక్ష్మికి న్యాయం చేయాలని ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తన ఈ చెడు వ్యసనాలే తన జీవితాన్ని అర్ధాంతరం చేశాయి. తన భర్త ఉంటే తనకి ఇలాంటి బాధలు వచ్చాయి కావు. ఇప్పుడు చిన్న పిల్లలిద్దరిని కూడా వేసుకొని జిల్లా అధికారుల చుట్టూ కూడా న్యాయం కోసం తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా లక్ష్మికి తగిన న్యాయం జరగాలని ఆశిద్దాం. ఇవాళ నా భర్త చనిపోగానే అసలు ఆ పిల్లలు కూడా నా కొడుకు బుట్టలేదు. అసలు ఈ పిల్లలు కూడా ఎవరో నాకు తెలియదు. ఏ ఆస్తి కూడా హక్కు లేదు, మీకు ఎటువంటి హక్కు లేదు, అసలు మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను.